మీ అంచనా ప్రకారం చూసుకుంటే ఉన్న 10 జట్లలో టాప్ 4 ఏమొచ్చేటువంటి అవకాశం ఉంది సార్? ప్రెడిక్షన్ చాలా కష్టం. కానీ నా దృష్టిలో చెన్నై అండ్ ముంబై చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ కూడా ఇదే అగ్రెషన్ ఆ టాక్టిక్గానే పనిచేస్తే ఈ 3 టీమ్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఈ 3తో పాటు ఆర్సీబీ కూడా బాగుంది. ఆర్సీబీ కూడా అంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్ 11 కనుక క్లిక్ అయితే ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ 4 టీమ్స్తో పాటు నా దృష్టిలో పంజాబ్, ఢిల్లీ ఈ 2 టీమ్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఈ 2 టీమ్స్ కూడా వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్. పంజాబ్ మరి చాలా సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్స్కి వెళ్ళినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ నుంచి వాళ్ళు ఇంతవరకు 17 సీజన్లో 2 సార్లు మాత్రమే వాళ్ళు గ్రూప్ స్టేజ్ దాటారు. సో ఈసారి కూడా వాళ్ళ టీం శ్రేయస్ అయ్యర్ మరి ఆ డిఫరెన్స్ తీసుకొస్తారు. శ్రేయస్ అయ్యర్ అండ్ రికీ పాంటింగ్ కాంబినేషన్తో చేంజ్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రతి ఐపీఎల్ చూసుకున్నప్పుడు మనకు ఎవరో ఒకరు కొత్తగా ఎమర్జింగ్ ప్లేయర్ అనేది మనకు కనిపిస్తూ వస్తున్నారు సార్. ఈసారి ఎవరికి అట్లా అవకాశాలు ఉండేటువంటివి చెప్పడం చాలా కష్టం. అంటే వాళ్ళకి 11లో ఛాన్స్. వైభవ్ సూర్యవంశీ అని రాజస్థాన్ రాయల్స్లో ప్లేయర్ ఉన్నాడు, 13 year old యంగ్ బాయ్. బట్ ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు, బాగా పర్ఫార్మ్ చేసి సెంచరీలు కూడా చేశాడు. సో అతని మీద చాలా ఫోకస్ ఉండే అవకాశం మనకు కనిపిస్తుంది. అలాగే మయాంక్ యాదవ్ లాంటి ఒక ఫాస్ట్ బౌలర్, అతని విషయంలో కూడా చాలామంది అనుకుంటున్నారు. అలాగే రాబిన్ మింజ్ అని చెప్పి ముంబై టీంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, చాలా బిగ్ హిట్టింగ్ వికెట్ కీపర్, జార్ఖండ్కి చెందిన ఒక ఆదివాసీ క్రికెటర్. సో అతను కనుక డెబ్యూ చేస్తే విల్ బికమ్ ది ఫస్ట్ ఆదివాసీ క్రికెటర్ టు ప్లే ఇన్ ఐపీఎల్. సో అలాంటి కొంతమంది ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు ఈసారి. డెఫినెట్గా ప్రతి టీంలో కూడా కొంతమంది. లాస్ట్ టైం మనం శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ లాంటి యంగ్ ప్లేయర్స్ ఎమర్జ్ అవ్వడం చూసాం. సో ఈసారి కూడా ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది కొత్త కుర్రాళ్ళు షైన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్షుల్ కాంబోజ్ ఇస్ అనదర్, హీజ్ ఇన్ చెన్నై. అతనికి చెన్నైలో ఛాన్స్ వస్తుందో లేదో చూడాలి. అన్షుల్ కాంబోజ్ కూడా చాలా ఎక్సైటింగ్ యంగ్ ఫాస్ట్ బౌలర్. ఓకే, సో రియల్గా చూసుకుంటే ఈ ఐపీఎల్ చాలా అంతా ఇండియన్స్ వాళ్ళే కెప్టెన్స్ ఉన్నారు సార్. ఎవరికి పెద్ద పరీక్ష అనుకోవచ్చు? ఏ కెప్టెన్కి పెద్దగా పరీక్ష అనుకోవచ్చు ఇది ఐపీఎల్? ముఖ్యంగా శుభ్మన్ గిల్కి, ఎందుకంటే ఫ్యూచర్ ఇండియా కెప్టెన్. అలాగే హార్దిక్ పాండ్యా కనుక మళ్ళీ ఇప్పుడు కూడా క్లిక్ అయితే, ఎందుకంటే అతను ఇండియా కెప్టెన్ చేసి అతనే సక్సెసర్ రోహిత్ శర్మకు అనుకున్నవాడు మరి మిస్ అయిపోయాడు. మళ్ళీ సడన్గా అతను హ్యాస్ ఫాలెన్ ఫ్రమ్ ది రాడర్. సో అతను మళ్ళీ తన ప్లేస్ సంపాదించుకోవడం. రిషబ్ పంత్ ఈజ్ అనదర్ క్యాండిడేట్. రిషబ్ పంత్ రెడ్ బాల్ క్రికెట్లో అయినా ఇండియా క్యాప్టెన్ అయ్యే అవకాశాలు మనకు ఖచ్చితంగా ఉన్నాయి. సో అక్షర్ పటేల్ ఇండియా క్యాప్టెన్ కాకపోయినా మొత్తం మీద అతను కూడా తన క్యాప్టెన్సీ క్రెడెన్షియల్స్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు, గిల్, పంత్ అండ్ శ్రేయస్, వీళ్ళ మీద మనకి ఎక్కువ ఫోకస్ ఉంది. అఫ్కోర్స్ సంజు శాంసన్ ఆల్రెడీ 3 seasonsగా క్యాప్టెన్ చేస్తున్నాడు. అతను కూడా చాలా మంచి క్యాప్టెన్ అని చెప్పి మనకి ఉన్నాయి. సో బేసిక్గా నచ్చితే ఏంటంటే ఇండియన్ క్యాప్టెన్స్కి గతంలో ఫారిన్ క్యాప్టెన్స్ మీద, ఫారిన్ ప్లేయర్స్ మీద ఎక్కువ మోజు ఉండేది మనకి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ కోర్ బాగుంటేనే గెలుస్తాయి. ఎందుకంటే ఎక్కువ టైటిల్స్ గెలిచిన ముంబై కానీ చెన్నై కానీ వాళ్ళ సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇండియన్ కోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇండియన్ ప్లేయర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఇండియన్ కోర్ స్ట్రాంగ్గా ఉండేలా వాళ్ళు చేసుకుంటారు. అదే వాళ్ళ సక్సెస్. సో మిగతా టీమ్స్ కూడా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ ఫ్యాక్టర్ని రియలైజ్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది.